ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డులో మనందరం కూడా కలిసికట్టుగా ఊపుమడిగా నిలబడి మన వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డను నవీన్ యాదవ్ను గెలిపించుకున్నటువంటి గడ్డమీ నుండి ఇవాళ సావిత్రిబాయి పూలే గారు ఏదైతే భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు వారి యొక్క 195వ జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినందుకు మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినందుకు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. సావిత్రిబాయి పూలే గారు మనందరం కూడా ఈరోజు ఎన్ని అవకాశాలు, ఎన్ని మాధ్యమాలు, ఎన్ని టెక్నాలజీ వ్యవస్థలున్నా కూడా సమాజం లోపల ఉన్నతమైనటువంటి జీవితాన్ని అవలంబించాలంటే, ఉన్నతమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలంటే ఇప్పటికీ కూడా మనకు సరైన మార్గం అవపడకుండా మనం కకావికలమవుతున్నటువంటి పరిస్థితులలో మరి దాదాపు 195 సంవత్సరాల క్రితమే పుట్టినటువంటి సావిత్రిబాయి పూలే గారు ఆ రోజు విద్య ద్వారానే, జ్ఞానం ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. జ్ఞానం ద్వారానే, విద్య ద్వారానే ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచనలు మారిపోయి మనుషులు ఉన్నతంగా తయారవుతారని చెప్పేసి భావించి ఆమె భర్త అయినటువంటి జ్యోతిబా పూలే గారి యొక్క అడుగుజాడలలో, కనుసన్నలలో ఆయన యొక్క మార్గదర్శకత్వంలో నడిచి ఆమె ఇవాళ స్త్రీ జాతికి ఒక ఆదర్శవంతమైనటువంటి మహిళలుగా ఇవాళ పేరు తెచ్చుకున్నందుకు మనందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ కొనసాగుతున్నటువంటి పోకడలను చూస్తే ఇవాళ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక మంది అట్టడుగు వర్గాల జీవులు, బీసీలు కావచ్చు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అదేవిధంగా ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు కూడా ఇవాళ చదువుకొని దేశవ్యాప్తంగా కూడా, ప్రపంచ వ్యాప్తంగా కూడా వాళ్ళు అనేక అవకాశాలు అందుకొని ముందుకు పోతా ఉన్నారు. మనం గమనించేది ఉంటే భారత సంతతికి సంబంధించినటువంటి ఒక మహిళ కూడా ఇటీవల గత ప్రభుత్వం లోపల అమెరికన్ యొక్క ఉపాధ్యక్షురాలు కాగలిగింది. అంటే ఎలా కాగలిగింది అంటే విద్య ద్వారానే. ఇలా అమెరికాలో, భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది అనేక ఐటీ కంపెనీలు, గవర్నమెంట్, ప్రైవేట్ సంస్థలలో పనిచేసి ఏంటంటే ఆర్థికంగా దేశాన్ని బలోపేతం చేయడం వల్లనే ఇలా ఇంత అభివృద్ధి సాధించడం జరిగింది. అంటే విద్య, చదువు ద్వారా మనకు ఉపాధి ద్వారా అవకాశాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం. ఇవాళ విద్య ద్వారానే మనందరి అభివృద్ధి ఉంది, విద్య ద్వారానే మనం ఎదుగుతామని చెప్పేసి 200 సంవత్సరాల క్రితమే అనుకుని ఇవాళ మనందరికీ విద్యను ప్రసాదించడంతో పాటు మహిళా సామాజిక సమాజానికి అద్భుతమైనటువంటి భవిష్యత్తు చూపించినటువంటి సావిత్రిబాయి పూలే గారిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన జాతిలో పుట్టినందుకు నేనైతే గర్వపడుతున్నా. మరి మీరందరూ కూడా గర్వపడేందుకు ఒకసారి చప్పట్లతోని అమ్మగారికి ఏంటంటే ఇవాళ ధన్యవాదాలు చేయాలి, మన శుభాభినందనలు తెలియజేయాలి. ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ సావిత్రిబాయి పూలే గారు ఒక ఉన్నతమైనటువంటి విలువలతోని తన భర్త అడుగుజాడలలో ఒక మంచి సభ్యత, సంస్కారం, క్రమశిక్షణతో తన జీవితాన్ని ముందుకు నడిపింది, ఆదర్శంగా నిలబడ్డది. అయితే ఇవాళ ఉన్నటువంటి కొంతమంది మహిళలు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక మార్గదర్శకత్వంగా ఉండాల్సిన, భవిష్యత్ తరాలకు మార్గదర్శకత్వంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు మహిళలను కూడా దిగజార్చేటటువంటి విధంగా, మహిళలకు అపప్రద వచ్చేటటువంటి విధంగా, మహిళలకు అవమానం జరిగేటటువంటి విధంగా కూడా ఇవాళ సమాజం లోపల కొనసాగుతూ ఉన్నారు. మరి అటువంటి మహిళా మనులకు నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే అమ్మలారా, అక్కలారా, ఇవాళ 200 సంవత్సరాల క్రితమే ఒక మహిళ ఎంత ఆదర్శవంతంగా జీవించవచ్చో, ఎంత అద్భుతంగా ఇంటిని సరిదిద్దవచ్చు, సమాజాన్ని సరిదిద్దవచ్చు జ్యోతిబా పూలే గారు, అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు సమాజానికి తెలియజెప్పారు. మీరు కూడా ఈ సమాజం పట్ల బాధ్యతగా మెదలండి, సమాజం యొక్క విలువలు, ప్రతిష్టను పెంచే విధంగా మీరు ఉండండి. అంతేగాని స్త్రీ జాతికి అవమానాలు కలిగించేటటువంటి విధంగా కానీ, అపప్రద తీసుకొచ్చేటటువంటి విధంగా ఉండకూడదని మేము చెప్తున్నాం. స్త్రీ ఆదిపరాశక్తి, స్త్రీ అద్భుతమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు. మరి మీరు మాకు మార్గదర్శకం చూసే విధంగా ఉండాలి తప్పించి ఇలా కొత్త సంస్కృతి, కొత్త పోకడలు, కొత్త సాంకేతికతను బేస్ చేసుకోలేదంటే మేము స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటామంటే మీరు ఈ యొక్క భవిష్యత్ తరాలకు ఏంటంటే మీరు ఆటంకంగా మారుతారు కానీ ఆదర్శంగా మారరు. కాబట్టి ఇప్పటికైనా కూడా మా మహిళా మనులు కూడా మీకు తప్పకుండా మీకు చెప్తారు. ఎందుకంటే
మా మహిళలు అట్టడుగు వర్గాలకు సంబంధించిన మహిళలకు కష్టం తెలుసు. వాళ్ళకి ఏంటంటే జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. కష్టాల నుంచి వచ్చిన వాళ్ళకే నిజమైనటువంటి విలువలు తెలుస్తాయి. కాబట్టి ఇవాళ ఒక స్త్రీ జాతిని గౌరవప్రదంగా మనందరం చూడాలి, ఆ విధంగా చూసుకుందాం. కాబట్టి అవమానకరమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి విషయాల ద్వారా కాకుండా సమాజానికి బాధ్యతగా సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మీ యొక్క శక్తియుక్తిని వినియోగించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మేము చెప్తున్నాం, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 10 యూనివర్సిటీలలో ఒక యూనివర్సిటీకి సావిత్రిబాయి పూలే గారి నామకరణం చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. అదే రకంగా ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వ ఒక పథకాన్ని కూడా తీసుకొచ్చి దానికి కూడా స్త్రీ జాతికి ఉపయోగపడేటటువంటి విధంగా ఒక ప్రత్యేకమైన విధి, ప్రత్యేకమైన హక్కులు కల్పిస్తూ దానికి కూడా పథకాన్ని కూడా సావిత్రిబాయి పూలే గారి నామకరణ చేసి వారికి గౌరవప్రదమైనటువంటి విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి మనం కోరుకుంటాం. అదే రకంగా రాబోయేటటువంటి రోజులలో 33% మహిళా రిజర్వేషన్ కూడా భారతదేశం లోపల సాధ్యమయ్యే విధంగా ఒక రాజ్యాంగ సవరణ జరిగింది. మరి రాబోయేటటువంటి అవకాశాలను కూడా, ఎందుకంటే ఎస్సీ మహిళలకు ఎస్టీ మహిళలకు 33% రిజర్వేషన్ల సపోర్టా ఉన్నది. మరి బీసీ మహిళలకు మాత్రం 33% రిజర్వేషన్లలో సపోర్టా లేదు. మరి బీసీ మహిళలు కూడా ఉద్యమించాలి. ఉద్యమించి మీరు కూడా 33% లోపల మీరు ఎంతమంది ఉన్నారో అంత కోటా తీసుకునే విధంగా మీరు దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాలి. దానికి మేము అందరం కూడా మీకు సహకరిస్తాం, మీ వెనకాల ఉంటాం. లేకపోతే మళ్ళా కదే ఎవరైతే ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి నాయకుల భార్యలే వస్తారు, బ్రాహ్మణ అయిన వాళ్ళ భార్య వస్తుంది, అక్క చెల్లి వస్తుంది, ఓ రెడ్డి అయిన భార్య చెల్లె వస్తుంది, ఓ ఎరువ అయిన భార్య చెల్లె వస్తుంది, ఓ చౌదరి అయిన యొక్క చెల్లె భార్య వస్తుంది. మళ్ళా మన మీద పెత్తనం చేసేటటువంటి అవకాశం ఉన్నది. ఇన్నేళ్ల నుంచే చేసిన పెత్తనం సరిపోదని చెప్పి మళ్ళా వాళ్ళ భార్యలు అక్కలు చెల్లెలకు కూడా మన మీద పెత్తనం చేసే విధంగా దయచేసి మీరు వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. ఇప్పుడైనా కూడా మీరు సఖ్యతగా మెదలండి, మీరు నాయకులుగా ఎదగండి. మీ ద్వారా కూడా ఈ సమాజం లోపల అద్భుతమైన మార్పు వచ్చే విధంగా బీసీ మహిళలు కూడా అసెంబ్లీ పార్లమెంట్ లో కూర్చునేటటువంటి విధంగా మనం ప్రణాళికలు చేద్దాం. మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఎట్లయితే నవీన్ నన్నను మనం జూబ్లీ హిల్స్ లోపల గెలిపించుకొని బీసీల సత్తా ఈ రాష్ట్రానికి చాటి చెప్పినామో అదే విధంగా రేపు రాబోయేటటువంటి ప్రతి ఎన్నికలలో కూడా బీసీల సత్తాను రాష్ట్ర వ్యాప్తంగా చాటి చెప్పాలి. అదే రకంగా రాబోయేటటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో కూడా మన బీసీ మహిళల సత్తాను కూడా, ఎస్సీ ఎస్టీ మహిళల సత్తాను కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా చాటి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి మా జూబ్లీ హిల్స్ నియోజకవర్గపు మా బీసీ నాయకులు రామ్ గారు, అదే రకంగా ఇతర నాయకులందరికీ కూడా పేరున వాళ్ళకు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ రాబోయేటటువంటి ఒక మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క జయంతి ఉత్సవాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి మేము ఇంతకుముందే అనుకున్నాం. తప్పకుండా మా శక్తియుక్తులను బీసీ రాజ్యాధికార సమితి సంపూర్ణ మద్దతును మేము ప్రకటిస్తున్నాం ఇవాళ. అదేవిధంగా తప్పకుండా ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఏప్రిల్లో పూలే గారి యొక్క జన్మదినం సందర్భంగా ఇదే వేదికగా, ఇదే గడ్డగా, ఇది మా రాజ్యం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది, రాబోయేటటువంటిది బీసీల రాజ్యమే, రాబోయేటటువంటిది సామాజిక తెలంగాణ అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జై బీసీ, జై హింద్.